నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ADR, GDR, IDR వాటి మీద సింపుల్గా విశ్లేషణ. ఇది ఏంటిది అంటే ADR అమెరికన్ డిపాజిటరీ రిసిట్, GDR గ్లోబల్ డిపాజిటరీ రిసిట్, IDR ఇండియన్ డిపాజిటరీ రిసిట్. ఇదేంటిదో చూద్దాం. ADR అమెరికన్ డిపాజిటరీ రిసిట్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది? మీరేం చేయాలి? వెబ్సైట్ ఒకటి investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ investing.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మార్కెట్స్, పోర్ట్ఫోలియో ఇలా ఏవైతే టైటిల్స్ ఉంటాయి, ఈ టైటిల్స్లోని కింద సెకండ్ రోలో షేర్స్, స్టాక్ స్క్రీనర్, వరల్డ్ ADRs, ఇండియా ADRస్కి మీరు క్లిక్ చేయాలి. లిస్ట్ వస్తుంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు ఏవైతే ప్రైసు, పర్ఫార్మెన్సు, టెక్నికల్ ఫండమెంటల్స్. ఇక్కడ మనకి నేము, లాస్ట్, హై, లో, చేంజ్, పర్సంటేజ్ చేంజ్, వాల్యూమ్, టైం. ఈ ADR అంటే ఏంటిది అంటే ఇండియా కంపెనీలు అమెరికా ఎక్స్చేంజ్లో కూడా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ట్రేడింగ్ మన ఇండియాలో అయితే రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, అమెరికాలో అయితే డాలర్లలో ట్రేడ్ అవుతాయి. మనము ఇండియా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో ఉన్నటువంటి నిఫ్టీ 50లో కానీ, సెన్సెక్స్ 30లో కానీ ఏవైతే మంచి ఉన్నాయో వాళ్ళు ఇండియాలోనే కాకుండా అమెరికా ఎక్స్చేంజ్లో కూడా మన కంపెనీలు ట్రేడ్ అవుతాయి. అయితే మన ఇండియాలో ఉన్న మన కంపెనీలు ఇక్కడ మనము బైసెల్, NSE, BSE, MSE ఏవైతే మనకి ఎక్స్చేంజ్లు ఉన్నాయో 3 ఉన్నాయి మనకి. NSE ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకొకటి. 3. ఈ 3 ఎక్స్చేంజ్లో మనకి రూపాయల్లో ట్రేడ్ అయితే, అమెరికా ఎక్స్చేంజ్లో మన ఈ కంపెనీలు డాలర్లలో ట్రేడ్ అవుతాయి. ఈ డాలర్లలో ఏవైతే ట్రేడ్ అవుతాయో అవి మనము గమనించవచ్చు, చూడవచ్చు. అయితే ఇక్కడ కనుక మనకి ఈ కంపెనీలు ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ADRకి. ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, HDFC, తర్వాత టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, తర్వాత ఇవి వేదాంత, యాక్సిస్ బ్యాంక్, వేదాంత, రీడిఫ్, రిలయన్స్, సిఫీ, మేక్ మై ట్రిప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇవి. అయితే మనం ఏం చూడాలిగా, అమెరికాలో అంటే మన దగ్గర కనుక పెరిగితే ఈరోజు రాత్రికి అమెరికా ఎక్స్చేంజ్లో పెరుగుతాయి ఇవి. సపోజు ఒక్కొక్కసారి అక్కడ తగ్గినాక తెల్లారి పొద్దున మన దగ్గర తగ్గుతాయి. జనరల్గా ఏమిటి అంటే FIIలు కొన్నప్పుడే ఈ షేర్లు పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మన దగ్గర తగ్గుతుంది. ఈరోజు రాత్రికి అమెరికా ఎక్స్చేంజ్లో కనుక మన ADR షేర్లు కనుక పెరిగినాయి అనుకోండి, తెల్లారి పొద్దున మన మార్కెట్లో ఈ ADR షేర్లు పెరుగుతాయి. మనం గమనించాల్సింది ఏంటి, ADR ఏవైతే ఉన్నాయో ఇవే ICICI బ్యాంకు, ఇన్ఫోసిస్, TCS, విప్రో, HDFC బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్సు, తర్వాత వేదాంత, యాక్సిస్ బ్యాంకు ఏవైతే లీడింగ్ కంపెనీలు ఉన్నాయో ఇవి మనం ఏం చేయాలి, ఇక్కడ పెరిగి అమెరికాలో పెరిగినాయా లేవా, అమెరికా అంటే ఇక్కడ పడి అమెరికాలో పెరిగినాయి అనుకోండి, నెక్స్ట్ డే పెరగడానికి అవకాశం ఉంది. సపోజ్ ఇక్కడ పెరిగింది, ఈరోజు రాత్రికి అమెరికాలో పెరిగింది, మరలా క్లోజింగ్లో కనుక అక్కడ తగ్గింది అనుకోండి, మన దగ్గర కూడా తగ్గే అవకాశం. ఇవి మనం investing.com వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉంటుంది ADR. అయితే GDR ఉంది, గ్లోబల్ డిపాజిటరీ రిసిట్. అదేంటిది అంటే మన ఇండియా కంపెనీలు ఇండియా, అమెరికా కాకుండా గ్లోబల్గా కూడా ట్రేడ్ అవుతాయి. ఈ గ్లోబల్గా ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో మన దగ్గర ఇండియాలో అయితే రూపాయలు, అమెరికాలో అయితే డాలర్లు, గ్లోబల్గా అంటే యూరోప్లో అనుకోండి యూరోల్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ వేరే దగ్గర ఉన్నాయి అనుకోండి, యూరోప్ అయితే యూరోప్లో పౌండ్లని, యెన్లని ఇట్లా ఏదైతే కంట్రీని బట్టి ఆ కంట్రీలో ఏదైతే ఉంటుందో డాలర్ అనుకోండి, పౌండో, యెన్నో, దాన్ని బట్టి యూరోలో, దాన్ని బట్టి మళ్ళీ అక్కడ ట్రేడ్ అవుతుంటాయి. మన పని ఏంది, ADR అంటే అమెరికాలోనే ట్రేడ్ అయినట్టు, GDR అంటే అమెరికా కాకుండా ఇంకో కంట్రీలో ట్రేడ్ అయితే GDR అంటారు గ్లోబల్గా, యూరోప్ అట్లా. ఇక తర్వాత IDR ఇండియన్ డిపాజిటరీ రిసిట్ అంటే ఏంటిది, ఇండియాలో అమెరికా కంపెనీ ట్రేడ్ అవ్వటం. అంటే ఇండియా కంపెనీ అమెరికాలో ట్రేడ్ అయితే ADR అంటాం, ఇండియా కంపెనీ అమెరికాలో కాకుండా వేరే అయితే GDR అంటాం.
అదే కనుక అమెరికా కంపెనీ అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని ఒకటి ఉంది, అమెరికా బ్యాంక్ అది స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఈ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అమెరికా బ్యాంకు, కానీ అమెరికాలో డాలర్లో ట్రేడ్ అవుతుంది, మన ఇండియాలో కూడా ట్రేడ్ అవుతుంది. అది ఇండియాలో ఎలా ట్రేడ్ అవుతుంది? రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అంటే అమెరికాలో ఏదైతే బ్యాంక్ ఉందో అది అమెరికా ఎక్స్చేంజ్లోనే కాకుండా మన ఇండియా ఎక్స్చేంజ్లో కూడా, అంటే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సి, మన మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి ఏదైతే ట్రేడ్ అవుతుందో అక్కడ డాలర్లో ట్రేడ్ అయితే ఇక్కడ మనకి రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. దాన్ని ఏమంటాము? ఐడిఆర్ అంటే ఇండియన్ డిపాజిటరీ రిసీట్. ఏడిఆర్ investing.comలో దొరుకుతుంది. జీడీఆర్ మనం పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే యూరోప్ గ్లోబల్గా ఏవైతున్నాయో మనం అంతగా డేటా కూడా ఉండదు. ఐడియా కోసమే ఇది, ఎందుకంటే మనకంతా ఎక్కువ రిలేషను, కమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ మొత్తం అమెరికాతోటే ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి మనము యూరోప్ కానీ మిగిలిన కంట్రీస్ అంతగా ఫాలో కాము. మన దగ్గర పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా అమెరికా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎఫ్ఐఐలు అంటాం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అమెరికా వాళ్ళే ఉంటారు మన దగ్గర. వాళ్ళని ఎఫ్పిఐ అంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. కాబట్టి మనం గమనించవలసింది ఏడిఆర్ అంతవరకే, ఈ జీడిఆర్ అనేది లేదు. ఐడిఆర్ వచ్చేటప్పటికి ఓకే తెలుసుకోవటం కోసమే తప్ప, ఐడిఆర్ అమెరికాలో ఉంది, మన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఇండియాలో కూడా ట్రేడ్ అవుతుంది. సింపుల్గా ఇన్ఫర్మేషన్ కోసమే ఐడిఆర్. కానీ ఇక ఏడిఆర్ మాత్రం మనకి బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మన మార్కెట్లు ఏవైతే స్క్రిప్లు పెరుగుతాయో ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు గమనించాలి, ఏడిఆర్ అంటాం. అందుకని మనం ఏం చేయాలి? నెక్స్ట్ డే చూసుకోవాలి. ఎక్కువ శాతం ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐలు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అంటే ఏంది? అమెరికాకి మనకున్న దాన్ని బట్టి అమెరికా వాళ్ళు మన ఎక్స్చేంజ్లో కొనటం జరుగుతుంది. ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. కాబట్టి మనకి ఏడిఆర్కి మనం గమనించవచ్చు. ఐడిఆర్ అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే, ఎందుకంటే అమెరికాలో ఏవైతే షేర్లు ఉన్నాయో అక్కడ మనకి ఒకటే ఉంది, ఏది? స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఒకటి. ఇంతే, ఏడిఆర్, జీడిఆర్, ఐడిఆర్. ఇది మీకు అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, బిగినర్స్, లెర్నర్స్ కోసం ఇది కంటెంట్ అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.